డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఇప్పుడు ఉధృతంగా చేస్తూ ఉన్నాడు అనే వార్త అయితే గుప్పుమంటోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తాను కానీ తన పార్టీ నుంచి కానీ అసెంబ్లీకి ఎవరిని పంపించకపోయినప్పటికీ మండలిలో బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరుగుతున్న ఈ రచ్చ మొత్తం అందరం చూస్తూనే ఉన్నాం. మరొక వైపు అధికారికంగా తాను వెళ్లకుండా తాను చేయిస్తున్న గొడవ కావచ్చు, ఇక బ్యాక్ డోర్ పాలిటిక్స్ అంటే కేంద్రంలో ఉన్న పెద్దలతోటి ఆయన ఆడుతున్న నాటకం కానీ, లేకపోతే ఇక్కడ అధికారులని తమ గుప్పెట్లో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడికే నోటీసు ఇవ్వగలుగుతున్నాడు సిఐ శంకరయ్య అని అంటే దాని వెనకున్న ఆంతర్యం ఏమిటి అనేది కూడా ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇందులో భాగంగానే మరి కొత్తగా ఇప్పుడు యూరప్ టూర్కి కూడా వెళ్తూ ఉన్నాడు అనేది కూడా గుప్పుమంటున్న వార్త. ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా ఈ అవినీతి ఆర్జన మొత్తం విదేశాలకే తరలి వెళ్ళింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకోవటానికో తన దగ్గరికి చేర్చుకోవటానికో లేకపోతే కావలసిన విధంగా వాడుకోవటానికో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది కూడా వినికిడి. వీటన్నిటిలో నిజం ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఇలాంటి బ్యాక్ డోర్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉన్నాడా? అంటే రేపు రానున్న ఎన్నికల్లో ఆయన ఈ బ్యాక్ డోర్ పాలిటిక్స్ ద్వారా తిరిగి అధికారం సంపాదించదలుచుకున్నాడా అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగనే మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వచ్చి చేరే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి బ్యాక్ డోర్ పాలిటిక్స్ ఈరోజు కొత్తగా ఆపాదించేదేం లేదు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ బ్యాక్ డోర్ పాలిటిక్స్ని ఎక్కువగా నమ్ముకున్నాడు. ఇక 2014లో ఆయన అధికారం దక్కకపోయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో కానీ అటు పైన కూటమితోటి కలిసి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ పంచన ఏ రకంగా చేరాడు, బీజేపీ కూడా ఆయనకి ఏ రకంగా సహకరించింది అనేది ఎవరికి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. గత 2014-19 మధ్య ఉన్న పాలనని చూస్తే కనుక బీజేపీ తాను తీసుకున్న నిర్ణయాలని కానీ ఆంధ్రప్రదేశ్పై బీజేపీ యొక్క వైఖరిని కానీ చూసిన తర్వాతనో సోము వీర్రాజు లాంటి వాళ్ళు, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి, లేకపోతే జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఇక్కడ ప్రవర్తించిన తీరు, ఈ వ్యవహార శైలి మొత్తం చూసిన తర్వాత కొత్తగా ఎవరికి వాళ్ళ అనుబంధాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఇక ఆ రోజున బీజేపీ తోటి ఎంత అంటకాగుతూ ఉన్నాడో ఈ రోజు కూడా అలాంటిదే జరుగుతుంది అనేది నిన్నగాక మొన్ననే ప్రూవ్ అయిపోయిన అంశం. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాపకాన్ని కోరుకున్న బీజేపీ, జగన్మోహన్ రెడ్డి ఈ బలాన్ని కోరుకున్న బీజేపీ ఆయనకు ఫోన్ చేసి మరీ మాట్లాడారు. యువతల కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ ఒంటిగా కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బలాన్ని వాళ్ళు ఎందుకు కోరుకున్నారు? దాంతోపాటుగా అటు డిఎంకే స్టాలిన్కి ఫోన్ చేశారు, ఇక బిజు జనతాదళకి కూడా ఫోన్ చేసి అడిగారు అనేదాన్ని బీజేపీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నప్పటికీ అందులో ఉన్న కేవలం మర్మం మాత్రం జగన్మోహన్ రెడ్డి బలాన్ని వాళ్ళు కోరుకోవడమే. అలా కోరుకునే అవకాశం ఎందుకు వచ్చింది? వాళ్ళు అడిగిందే తడువుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు వాళ్లకు ఉపకరించాడు అనేది కూడా ఇక్కడ అందరికీ తేటతెల్లం అయిపోతుంది. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా యూరప్ టూర్కి జగన్మోహన్ రెడ్డి ఏం ఆశించి యూరప్ వెళ్తూ ఉన్నాడు అనే దాని మీద చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డామ్లో ఫ్లైట్ దిగిన తర్వాత కొంత సమయం ఆయన కనిపించకుండా పోయాడనో, అప్పుడు కొన్ని రకాలైన వ్యవహారాలు చేశాడనో ఒక పుకారైతే ఉండింది. దీంతో పాటుగా మొన్న లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన తర్వాత అందులో ఈ మద్యం డిస్టిలరీస్ నుంచి 3,500 కోట్ల రూపాయల దాకా ముడుపులు తీసుకున్నారు. అందులో చాలా భాగం ఇటు దుబాయ్కో అటు ఆఫ్రికాకో తరలి వెళ్ళింది అని అంటూ ఉంటే ఇప్పుడు ఆ డబ్బంతా
రూటింగ్ జరిగి యూరప్ వచ్చిందా అనే అనుమానాలను వ్యక్తం చేసుకునే కొంతమంది విశ్లేషకులు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ డబ్బును మొత్తం సమాయత్తం చేయటానికో, ఇప్పుడు ప్రత్యేకించి బీహార్ లాంటి చోట్ల ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీకి ఉపకరించడానికి, గతంలో కూడా ఇలాగనే బీజేపీకి ఉపకరించడానికి జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా వాళ్ళకి సర్దుబాటు చేశాడు అనేది కూడా ఆ రోజున పుకార్లాగా బయటకు వచ్చిన వార్త. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ అలా ఉపకరించడం కోసమే యూరప్ వెళ్తూ ఉన్నాడా, అందుకే ఆయనకి పర్మిషన్లు కూడా వస్తూ ఉన్నాయా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో మరి పర్మిషన్ ఇవ్వడానికి బీజేపీయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమో కాదు, డైరెక్ట్గా కోర్టే ఇచ్చింది. కానీ కోర్టులు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి, కోర్టుల్లో కూడా ఏ రకమైన మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి అనేది ప్రత్యేకించి వివరించకపోయినప్పటికీ ఈ విషయాలు మాట్లాడితే కనుక కోర్టును ఆక్షేపించినట్టు అవుతుంది. కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాస్పోర్ట్ చాలా రోజులుగా కోర్టులోనే ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. దీంతో పాటుగా ఇప్పుడు కొత్తగా రసల్ ఖైమా కూడా, గతంలో ఈ వ్యాన్ పిక్ భూముల విషయమై జరిగిన ఈ రగడ మీద కూడా ఇప్పుడు రసల్ ఖైమా కూడా త్వరితగతిన ఈ కేసును తేల్చండి అని మరి తెలంగాణ హైకోర్టు నుంచి వాళ్ళు కూడా ఒక ఉత్తర్వు తెచ్చుకున్నారు. గతంలో ఇలాంటి ఉత్తర్వులు అనేకం ఉన్నప్పటికీ కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ జరగాలని మాట్లాడుకోవటం, ఆదేశాలు రావటం, ఇవన్నీ కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళలేదు. ఇప్పుడు కొత్తగా యూరప్ టూర్కి వెళ్ళొచ్చిన తరువాత తాను ఏ సమయానికి తిరిగి వచ్చాడో కోర్టుకు హాజరయ్యి చెప్పాలి అన్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే అధికారంలోకి వచ్చాడో, ఆయన సీఎం అయ్యాడో ఆ రోజు నుంచి కోర్టుకి అటెండే కాలేదు. దాదాపు 3500 పైచిలకు వాయిదాలకి ఆయన అటెండ్ కాకపోయినా కూడా ఆయన అయితే అరెస్ట్ కాబడలేదు. అదే సామాన్యుడైతే ఇలా జరుగుతుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నా, రాజకీయ నాయకుల మీద కేసులు ఎలాగనే ఉంటాయండి, అందున కేంద్రంలో ఉన్న పెద్దలతోటి బాగా సఖ్యంగా ఉంటే ఎలాగనే జరుగుతుందండి అని జనాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి నిజంగా అదే జరుగుతుందా అనే అనుమానాలు వచ్చినప్పుడు మరి బీజేపీ తోటి కలిసి ఈయన రాజకీయం చేయటం మొదలు పెడితే వాటన్నిటిని బ్యాక్ డోర్ పాలిటిక్స్ అనక మరేమంటారు? దీంతో పాటుగా నిన్న అసెంబ్లీలో కూడా బీజేపీ తాలూకు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ప్రశ్నించటం కానీ, ప్రశ్నలు సంధించటం కానీ జరిగాయి. కేవలం బీజేపీ ఎమ్మెల్యేలే అనే కాకుండా ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఇలాగనే మంత్రుల్ని ఇరుకుని పెట్టాలనో, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ గాను బీజేపీ వైఖరి ఏమిటి అనేది చూసుకుంటే ఇక్కడ ఒకంత జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిష్క్రమణ కాకుండా కాపాడటం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం లాగానే కనపడుతోంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన యూరప్కి వెళ్ళగలుగుతున్నాడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాడు. బీజేపీ నాయకులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తూ ఉన్నారనంటే ఇక్కడ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనక ఇంకేమనుకోవాలి? ఇదే ఈరోజు కుండబద్దలు.